వచ్చినము చూడండి. మన అంశమేమి? ఎవరు కొదువ లేని వారై ఉంటారు, ఎవరు కొదువ లేని వారుగా ఉండగలరు అనేది మన అంశం. ఇప్పుడు 34వ కీర్తన 9వ వచనం చదవాలి. 34వ కీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువా లేదు. మొట్టమొదటి పాయింట్ మనం ధ్యానించుకున్నాం ఏదంటే ఎవరు కొదువ లేని వారై ఉండగలరు అనే అంశంలో మొదటి పాయింట్ ఏమంటే 34వ కీర్తన 9వ వచనంలో ఏమున్నదంటే ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ ఉండదంట. ఈ దినాన మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు కొదువ అనేది ఉండదు. నువ్వు దేవుని యందు భయభక్తులు లేకపోతే నీకు అన్ని కొదువులే, అంత కరువే నీ జీవితంలో. మన జీవితంలో మనం అందరం ఆలోచన చేయాలి. ఎవరు కొదువు లేని వారు ఉంటారంటే దేవునికి ఎవరైతే భయపడతాడు, దేవుని మాటకు ఎవరైతే లోపడతాడు, దేవుని మాటకు ఎవరైతే విలువిస్తారో, దేవుని మాటకు ఎవరైతే విధేయత చూపుతారో వాడు కొదువు లేని వాడు. ఈరోజు ఒకవేళ ఇంటికి వినాక ఆలోచన చేసుకోండి, మనకి ఏమి కొదువులు ఉన్నాయి, ఏమి కొరతగా ఉన్నది, ఏది కొద్ది రోజుల గురించి ఇది జరగాలని ఆలోచన కలిగి ఉన్నాం, ఏది మనకు దొరకకుండా అందకుండా వెళ్ళిపోతా ఉంది. ఒకసారి ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల బట్టి వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, సంఘానికి వెళ్తున్నాం, కానీ ఇంకా మనము కొదువులతో బతుకుతున్నాము, కొరవలతో ఉన్నాయి మన గృహంలో, మన ఇంటిలో, మన జీవితంలో. అంటే నువ్వు ఇంకా దేవునికి భయపడలేదేమో, నువ్వు ఇంకా దేవునికి విధేయత చూపలేదేమో, నువ్వు ఇంకా దేవుని మాటకు విలువ ఇవ్వలేదేమో, ఇంకా నువ్వు దేవునికి నీ హృదయంలో స్థానం ఇవ్వలేదేమో. ఒకసారి ఆలోచన. మన మొట్టమొదటి పాయింట్ దేవునికి భయభక్తులు గల వారికి కొదువ లేదు. అలాగే 128వ కీర్తన 1వ వచనం చూస్తే 128వ కీర్తన 1వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆయన త్రోవలు ఏంటివి? ఆయన ఒక మాట అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. నా మార్గంలో నడిస్తే ఎవరు నడుస్తారు నా మార్గంలో అంటే భయభక్తులు కలిగిన వారు. వారు ఎవరు అంటే ధన్యులు. ధన్యులనే మాటకు అర్థమేమి అంటే ఆశీర్వదించబడిన వారు. ధన్యులనే మాటకు అర్థమేమి? ఆశీర్వదించబడిన వారు. ఎవరి చేత ఆశీర్వదించబడిన వారు? దేవుని చేత ఆశీర్వాదం నొందిన వారు ధన్యులు వారు. ఈరోజు నువ్వు దేవునికి భయపడితే నీకు కొదువు అనేది ఉండదు. అది ఎటువంటిదైనా కానీ, ఎటువంటి సమస్య అయినా కానీ నీ జీవితంలో కొదువు అనేది ఉండదు. నువ్వు సమృద్ధి కలిగి సంతృప్తిగా జీవించాలి అంటే దేవునికి నువ్వేం చేయాలా? భయపడాలా. భయపడడం అంటే దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించడాలా, వాక్యానికి విధేయత చూపాలా, వాక్యానుసారమైన జీవితం ఈ లోకంలో మనము జీవించాలని ఈ రాత్రి వేళ దేవుడు మనల్ని అందరినీ హెచ్చరిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి మనతో ఉండి, మనలో ఉండి మనల్ని మేల్కొల్పుతూ ఉన్నాడు ఈ మాటల ద్వారా. జాగ్రత్తగా ఉండండి, భయపడండి, నాకు విధేయత చూపండి, మీకు కొదువు అనేది ఉండవు అని ఆయన చెప్తా ఉన్నారు. అలాగే చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. 11వ అధ్యాయం 7వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసిన. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఎందుకు చూపినాడంట? వర్షమే లేనప్పుడు, వరదలే లేనప్పుడు ఆయన చెప్పిన మాట విధేయత చూపాడు, ఓడను సిద్ధం చేశాడు. అంతకుముందు
వర్షం గురించి తెలియదు ఎవరికి. అంతకుముందు భూమి నుంచి ఆవిరి వచ్చి తడిపి పంటలు పడుతూ ఉన్నాయి, ఫలాలు వస్తూ ఉన్నాయి, కానీ పైనుంచి చినుకులాగా వర్షం పడేది అంతకుముందు తెలియదు వాళ్ళకు. అప్పుడు నోవాహు చెప్పాడు, నోవాహు, ఈ భూమి చెడిపోయినారు, ప్రజలు చెడిపోయినారు, వారందరినీ నేను నాశనం చేయబోతున్నాను, వర్షం వస్తుంది, నువ్వు ఓడని సిద్ధం చేసుకో, ఓడ నీటి పైన తేలుతుంది, నీవు నీ కుటుంబం రక్షించబడతావు అన్నప్పుడు ఆయన బైబిల్ వ్యాఖ్యానకర్తలు, బైబిల్ పండితులు ఆయన ఓడ తయారు చేయడానికి 100 సంవత్సరాలు పట్టిందట. 80 నుండి 120 మధ్యలో, అంటే దరిదాపులు 100 సంవత్సరాలు ఓడను తయారు చేశాడు. 100 సంవత్సరాలు ఓడను తయారు చేసేటప్పుడు ఆ ఊరి జనాలందరూ వచ్చేసి అడుగుతారట, నోవాహు ఏం చేస్తానవయ్యా? ఓడను తయారు చేస్తాను. ఎందుకు చేస్తానవయ్యా? దేవుడు చెప్పాడు. ఏం చెప్పినాడయ్యా? వర్షం వస్తుందంట. ఎప్పుడన్నా మనం చూసినామా వర్షము? ఆయన చెప్పడము నువ్వు నమ్మడము. ఏం మాటలయ్యా? మరి నువ్వు వర్షం చేసుకుని అది ఏం చేస్తుంది? వాడ క్షితి సారపు మానవులతో అది ఏం చెక్క? ఆ చెక్క వాళ్ళకు కుటుంబ సభ్యులు పోవాలా, కొట్టుకొని రావాలా, తయారు నున్నగా చేసుకోవాలా, మరి ఆల్తుల ప్రకారం మెజర్మెంట్స్ ప్రకారం ఓడను తయారు చేసుకుంటా అంటే అంత పెద్ద ఓడ, ఏనుగులు అన్నీ పట్టడానికి, ఒక్కొక్క జంతువులు ఆ భూమి మీద జంతువులన్నీ దాంట్లోకి రావడానికి పెద్ద ఓడను తయారు చేస్తా అంటే వాళ్ళు వచ్చినప్పుడు అడిగినప్పుడల్లా 80 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు తయారు చేస్తే ఓడను వచ్చిన కల్లా ఈ మాట చెప్పడం, ఏ మాట? సువార్త చెప్పడం. అది రక్షణ ఓడ తయారు చేసుకుంటున్నా, మేము అందులోకి వెళ్తాం, వర్షం వస్తారంటే మేము ఎప్పుడూ చూడలేదు పైనుంచి వర్షం పడేది, నువ్వు చెప్తే మేము నమ్మాలని ఎగతాళి చేశారు. ఆయన మాటకు విధేయత చూపాడు, ఆయన మాటకు భయపడినాడు, రక్షణ ఓడను తయారు చేసుకున్నాడు. అందరూ లోపలికి పోయినప్పుడు మిగతా వాళ్ళు నోవాహు తలుపు తీసినట్టు ఏడిస్తాడు. బయట దేవుడు పెట్టాడు గడి, లోపల నుంచి గడి ఆయన పెట్టుకుంటే ఒకవేళ అర్పులకు తీసిందేమో. అందుకోసం ఏం చేశాడు దేవుడు? నువ్వు లోపలికి పోయి నేను బయటకు గడి పెడతాను. దేవుడు బయటకు గడి పెట్టాడు. ఇది నా జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునికి భయపడితే నీ కుటుంబం రక్షణ ఓడలేకి, రక్షణ లేక నువ్వు నడిపించుకోగలవు. ఇంటి యజమాని భయపడితే ఇంటి వారందరూ రక్షణ లేకే వస్తారు. ఇంటి యజమాని భయపడకపోతే, ఇంటి పెద్దలే భయపడకపోతే దేవునికి బిడ్డలేం భయపడతారు? మనం పల్లెల్లో మాట చెప్తాం, ఆవు గట్టిని మెచ్చుకుంట ఆడ మేస్తారంట, ఇందరూ వేస్తారు, చేలో వేస్తారు. అంటే ఏంటి విషయం? ఏమి అంటే తండ్రిగా నోవాహు భయపడినాడు దేవునికి, తన కుటుంబ సభ్యులందరినీ రక్షించుకున్నాడు. ఈరోజు తల్లిదండ్రులుగా మనం భయపడుతున్నామా? దేవునికి భయపడితే బిడ్డలు మనకు భయపడతారు. మనం దేవునికి భయపడకపోతే మనకు బిడ్డలు భయపడతారు. అది ఎట్లా చెల్తుంది? ఆయన మన తండ్రి, ఆయన మాట మనం వినకపోతే మన మాట పిల్లలు తెలియదు, వినరు కదా. నువ్వు దేవునికి విధేయత చూపు, దేవుని మాటకు లోపడాలి. నువ్వు లోబడినప్పుడు నీవు కొదువు లేకుండా ఉంటావు. మనం మొట్టమొదటి ఏం చెప్పుకున్నాము? 34 కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవారికి ఏమీ కొదువు ఉండదని చెప్పాడు ఆయన. ఆయన మాట సత్యం, నేను చెప్పే మాట కాదు ఇది. దేవుని మాట సత్యం, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నది. మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన మాట సత్యం, ఆయన మాట నిత్యం, ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఆయన మాట. జ్ఞాపకం చేస్తుంది. అలాగే చూడండి, కీర్తన 33:19 చూడండి. కీర్తన 33:19. కీర్తన 33:19. 33 కీర్తన 19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి వరకును మీదను నిలుచుచున్నది. ఆయన దృష్టి ఆడినదంట. ఆయన చూడండి ఎంత చక్కని మాట చెప్తున్నాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటారు. ఆయన చూస్తూ ఉంటాడు రోజు, వీళ్ళు ఎవరు నాకు భయపడేది అని చూస్తూ ఉంటారు. నాకు ఎవరు భయపడతారు? నా బిడ్డలు నా మాట విని భయపడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన దృష్టి ఆయనకు భయపడే వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద, కృప కొరకు దేవా నన్ను కనికరించని ఎదురు చూస్తూ ఉంటారు. దేవా నాకు సహాయం చేయని ఎదురు చూస్తూ ఉంటారు. వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. నీ కనుదృష్టి, ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలా? భయపడాలా, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండాలి, వేచి ఉండాలి. ఇది నాన్న
జ్ఞాపకం చేసి ఎంతో మంది కోసం కనిపెట్టుకుంటాం, ఎంతో మంది కృప కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుని కృప కోసం, దేవుని కనుదృష్టి కోసం నన్ను చూడాలని ఏ రోజైనా మనం ఎదురు చూసినట్లయితే మనము ధన్యులమే. ఇక మీద ఎదురు చూడకుండా ఉండండి. ఈ రోజు నుంచైనా దేవా నీ కృప కొరకు మేము కనిపెట్టుకొని ఉంటాం. నీ కనుదృష్టి మా పైన ఉంచండి అంటే, ఆయన కనుదృష్టి మన పైన నిలవాలంటే మనం ఏం చేయాలా? ఆయన మాటకు భయపడాలి. కాబట్టి ఆయన మొట్టమొదటి ఎవరు పదవి లేని వారైంటారు? మొదటి పాయింట్, ఎవరు పదవి లేని వారైంటారు? దేవుడికి భయపడే వారికి ఏ కొదువ ఉండదు. నువ్వు భయపడితే నీ ఇంటిలో కొదువ అనేది ఉండదు. నీ జీవితంలో కొదువ అనే మాట నీ నోటికి రాకుండా ఉండాలంటే నువ్వు దేవునికి భయపడాలి. నీ కొదువ ఉండాలి అంటే నువ్వు ఏదో ఒక మూల దేవునికి భయపడలేదని లెక్క. ఇదే గుడి గుర్తు. అంతే. నేను చెప్తాను కదా, నీ ఇంట్లో కొదువు ఉన్నది అంటే, కొరతలు ఉన్నాయి అంటే నువ్వు ఎక్కడో తప్పు చేస్తాను. దేవునికి మాట విధేయత చూపల, దేవునికి నువ్వు భయపడలేదని. ఇంకా దీనికంటే మనకి ఇంకొక ఆస్కారం లేదు. కాబట్టి జాగ్రత్త కలిగి దేవునికి భయపడతాం, దేవుని మాటలకు లోపడతాం. అప్పుడు మనం కొదులేని వారిగా ఉంటాం. కీర్తన 34:10 వచ్చిన చదవాలి. కీర్తన 34:10. కీర్తన 30. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మేలు అనేది కొదువు ఉండదు. ఈరోజు రెండో పాయింట్ ఏమంటే, దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు కొదువు లేని వారుగా ఉంటారు. దేవుని ఆశ్రయించే వారికి కొదువు ఉండదు. ఆశ్రయం అంటే ఆయన సన్నిధి చేరడం, ఆయన పంచన చేరడం, ఆయన వద్దకు చేరడం. ఎవరైనా నిన్ను తరుపుతుంటే, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడతా అంటే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాం. అయ్యా వాడు నన్ను ఇబ్బంది పెడతాను అని ఆయన ఆశ్రయిస్తాడు. అంటే ఆయన సహాయాన్ని కోరుతాం. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, సింహపు పిల్లలు లేపిగలవై వాటికి తిండి లేక ఆకలి కొంటాయేమో కానీ నన్ను ఆశ్రయించే వారికి, నా వద్దకు వచ్చే వారికి, నా దగ్గరకు వచ్చే వారికి ఏ మేలు కొదువై ఉండదు. మేలు అనేది కొదువే ఉండదు. ఈరోజు మేలులు ఎన్నో చేసిన దేవుడు, ఆ మేలులన్నీ నువ్వు కొదువు లేకుండా జీవించాలంటే నువ్వు ఆయన్ను ఆశ్రయించాలా, ఆయన సన్నిధికి రావాలా. మనకు ఇస్రాయేల్ కాలంలో ఐగుప్తు నుంచి వచ్చేసిన తర్వాత ఆశ్రయ పురాలు ఏర్పించుకుని వాళ్ళు 12 గోత్రాలకు 12 భూభాగాలు పంచుకున్న తర్వాత ఒక్కొక్క ఏరియాలో ఆశ్రయ పురాలు ఉన్నాయి. ఎవరైనా పొరపాటు తప్పు చేస్తే ఆ ఆశ్రయపురంలో మీరు దాపుకుంటాడు. అక్కడికి పోతే మళ్ళీ ఎవరు వాడిని చంపడానికి ఎవరన్నా కొట్టినాడు, మళ్ళీ వీళ్ళు బంధువులు పోయి వాడిని కొడతారేమో అన్నప్పుడు ఆ ఆశ్రయపురం లేకపోతే దేవుడు చెప్పాడు, ఆ ఆశ్రయపురం లేకపోతే నన్ను కొట్టకూడదు. వాడు పొరపాటున ఏదో కొట్టినాడు వేరే వాడిని, మళ్ళీ వీడు కొట్టాలా లేదంటే చంపాలనుకున్నప్పుడు వానికి ధైర్యం కావాలంటే ఏం చేయాలా? ఆశ్రయపురం ఒకటి కట్టించుకోమన్నాడు. ఆడిపోతే మళ్ళీ వాడిని కొట్టకూడదు, ఆడికి వెళ్తే కొట్టకూడదు. అదేమి దేవుని రూల్, అది దేవుని ఆజ్ఞ, దేవుడు ఏర్పాటు చేసి దేవుడు చెప్పిన మాట. కాబట్టి అక్కడ దాక్కున్నాను ఎవరు మళ్ళా కొట్టకూడదు. ఒకవేళ పొరపాటు ఏదైనా తగిలి చంపేసినాడు అనుకో, హత్య చేసినా కూడా పోయి ఆడ దాక్కున్నాడు అనుకో, మళ్ళీ వాడు ఆడే ఉండదు. కానీ తెలిసి బాగా ప్లాన్ పొరపాటు చంపితే దాంట్లో ఆడ ఆశ్రయపురంలో ఉంటే వాడిని ఏం చేయకూడదు. కానీ కాల్సిన ప్లాన్ వేసి చంపాలని చంపితే కూడా మళ్ళీ ఒప్పుకోరు. అంటే ఇక్కడ ఏమి ఆశ్రయం అంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, నువ్వే నాకు దిక్కుని ఆశ్రయిస్తే నీకు ఏ మేలు అనేది కొదువు ఉండదు, అన్ని మేలు జరుగుతాయి. ఇక్కడ ఏ మేలు అన్నాడు అంటే, మేలు ఎన్నో రకాలు ఉంటాయి కదా. ఆ మేలులన్నీ నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు దేవుడిని ఆశ్రయించాలా. సామెతల గ్రంథము 14:26 చూడండి. సామెతల గ్రంథము 14:26. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ఎవరి పిల్లలకు ఆశ్రయం ఉంటుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే వారి పిల్లలకు ఆశ్రయం ఉంటుంది. ఈరోజు మనం ఏమనుకుంటా ఉంటాం, మేము ఇన్ని రోజులు నా పిల్లలకు పర్వాలేదు, ఒకవేళ నేను చనిపోతే నా పిల్లలకి ఎవరు దిక్కు, ఈ బాధలు ఉంటాయి. తల్లిదండ్రులకు ఉండే బాధ ఏమే ఇదే ఉంటారు.
నా తర్వాత నా బిడ్డలు ఎలా బతుకుతారో, మన తల్లిదండ్రులు కూడా అట్టే అనుకో అంటారు, వాళ్ళ తల్లిదండ్రులు అట్టే అనుకో అంటారు. కానీ ఇక్కడ ఒక మాట మనకు ఒక ధైర్యం కలిపే మాట, ఒక భరోసా ఇచ్చే మాట ఏమంటే, ఒక వాగ్దానం దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్లలకు ఆశ్రయిస్తాను నా దగ్గర ఉంది, నేను చూసుకుంటా వాళ్ళని అంటున్నాడు. మరి ఆయన చూసుకోవాలంటే నువ్వు భయపడాలి దేవునికి. నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు, ఎట్లా బతుకుతారో అని నువ్వు ఆలోచన కలిగి ఉంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏమంటే దేవునికి భయపడాలా, దేవుని ఆశ్రయించాలా. దేవుని మాటకు విధేయత చూస్తే నీ పిల్లలకు ఆశ్రయిస్తారు, ఆయన సన్నిధిలో కలదు, ఆయన దగ్గర ఉంటుంది. ఇది నాన్న, అది చేయకుండా ఆస్తి సంపాదించడానికో, ఇల్లు కట్టించడానికో, భూములు కొనడానికి ఈ ప్రయత్నాలు అన్నీ చేస్తాం. కానీ నా బిడ్డలకు ఆశ్రయం ఉండాలంటే నేను దేవునికి భయపడాలని ఈ ఆలోచన ఎవరు తల్లిదండ్రులు అయితే చేస్తారో వారి పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటారు. ఇది నాన్న జ్ఞాపకం చేసుకున్నాను. ఆ 37వ కీర్తనలో కూడా ఒక దగ్గర ఉన్నాను ఆ మాట. నేను ఆయన అంటాడు, దావీదు అంటాడు, నేను పిల్లవాడునై ఉండి నీతిమంతుని బిడ్డలు భిక్షమంతుడిగా నేను చూసి ఉండలేదు అంటాడు. దావీదు అంటాడు చూడండి, 37వ కీర్తన కింద ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది. లాస్ట్లో 25 ఉంటుంది. 37వ కీర్తన లాస్ట్లో 25వ వచ్చింది. ఆ కింద అంటే కింద లాస్ట్ 25. నేను చిన్నవాడిన ఇంటిని అదేనా 25 37 25 37 25 అదే మా బైబిల్ కింద కాదు, అది లేదు కింద ఉంటుంది 25 ఆడుందా, అదే మధ్యలో ఉంది, మన కింద ఉంది. అదే నేను చిన్నవాడినై ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడుబడుట గాని వారి సంతానం భిక్షపెట్టుట గాని నేను చూచి ఉండలేదు. దావీదు చెప్తా ఉన్నాడు మహారాజు. ఆయన ఏమంటున్నాడంటే, నేను పిల్లవాడినైన మొదలుకొని ఇప్పుడు ముసలివాడిని అయిపోయినా, ఎవరైతే నీతి నిజాయితీలుగా బ్రతికారో వాళ్ళ పిల్లలు భిక్షపెట్టుట గాని విడువబడుట గాని నేను చూసి ఉండలేదు అంటారు. ఎంత ధైర్యం కోల్పోయే మాట. ఈరోజు నీ బిడ్డలకు ఆశ్రయ స్థానం కావాలంటే, ఈరోజు నీ బిడ్డలు ఉన్నతంగా ఆశీర్వదించబడాలంటే, ఈరోజు నీ బిడ్డలు ధైర్యంగా బ్రతకాలి అంటే నువ్వు ఏదో ఆస్తులు సమకూర్చడం కాదు, కానీ నీవు ముందు తల్లిదండ్రులుగా నీ పని ఏమంటే దేవునికి భయపడితే నీ బిడ్డలకు ఆశ్రయ స్థానం కలదు, వారితో ఉన్నత స్థానంలో ఉంటారు. నువ్వు ఉన్నా లేకపోయినా దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన భరోసా ఇస్తున్నాడు, ఆయన మాట ఇస్తున్నాడు, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు వారి గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన పనిలా, నువ్వు చేయవలసిన పని దేవునికి భయపడడం, దేవుని సన్నిధికి రావడం, దేవుని ఆశ్రయించడం, దేవునికి విధేయత చూపడం. ఎప్పుడైతే ఏ తల్లిదండ్రులు అయితే చేస్తారో ఈ పని, వారి బిడ్డలు ఉన్నత స్థానంలో ఉంటారో, వారి బాధ్యత దేవుడు తీసుకుంటాడు, వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. వారి భిక్ష పెట్టుడు కానీ వారి విడువబడడు కానీ జరగలేదు. దావీదు మహారాజు చెప్తున్నాడు, నేను చూసి ఉండలేదయ్యా ఇంతవరకు నీతి నిజాయితీ బ్రతికిన వారి బిడ్డలు ఇంతవరకు వాళ్ళు భిక్ష పెట్టుకుని చూడలేదంటున్నాడంటే ఎంత మాట. అది గ్రంథంలో రాయబడడానికి ఎంత అవకాశం ఇచ్చినాడు దేవుడు. ఈరోజు మనకు కూడా ఒక ధైర్యం, మనం నీతి నిజాయితీగా దేవుడికి భయపడి బ్రతికినట్టయితే మన బిడ్డలు మనం ఉన్నా లేకపోయినా ఉన్నత స్థానంలో ఉంటారు అనేది ఒక ధైర్యం. కాబట్టి ఈ దినాన మనం జ్ఞాపకం చేస్తున్నాం ఈ విషయాలలో. మరి మనకు రెండోది పాయింట్ ఏమి? దేవుని ఆశ్రయించే వారికి కొదువా లేదు. మొట్టమొదటిది ఏమి? దేవునికి భయపడే వారికి కొదువు లేదు. ఈరోజు దేవుని ఆశ్రయించే వారికి ఏమి కొదువు లేదు, దేవుని ఆశ్రయించే వారికి కొదువు లేదు, భయపడే వారికి కొదువు లేదు అనే విషయాన్ని కూడా చేసుకోవాలి. 46వ కీర్తన 1వ వచనం చూస్తే, 46వ కీర్తన 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గంగా ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపద వచ్చినప్పుడు నమ్ముకునే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఆశ్రయ దుర్గము. నువ్వు ఆశ్రయించడానికి, నువ్వు దాచుకోవడానికి, నువ్వు రక్షించబడడానికి మన దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నాడు. నమ్ముకున్నదగిన సహాయకుడు, సహాయం చేసే దేవుడు ఆయనే.
ఆయన ఆశ్రయించే వారికి మరి భయం ఉండదు, మరి భద్రత ఉంటుందని దేవుడు వాక్యం చెప్తున్నారు. అలాగే 91వ కీర్తన 4వ వచనం కూడా చూస్తే, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. ఆయన సత్యము డాలు కేడముగా ఉన్నది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని విశ్వాసులమైన మనం, దేవుని నమ్ముకుని దేవుని వెంబడిస్తున్న మనం ఈ దినాన ఎవరు కొదువు లేని వారు ఉంటారంటే దేవునికి భయపడేవారు కొదువు లేని వారు ఉంటారు. రెండవది, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి ఆశ్రయించే వారికి కొదువు ఉండదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. అలాగే 118వ కీర్తన 8-9 వచనాలలో చూస్తే చూడండి, యెహోవా ఆ మాట ఉన్నది. 118:8-9 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నువ్వు మనుషులను నమ్ముకుంటున్నావా? రాజులను నమ్ముకుంటున్నావా? వాళ్ళని నమ్ముకోవడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడము మేలు. ఈరోజు మనుషులను నమ్ముకుంటా ఉంటాం, మనుషులను నమ్ముకుంటాం, వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు. వాళ్ళని నమ్ముకోవడం కంటే దేవుని నమ్ముకోవడము ఉత్తమం, మేలు అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడి ప్రియ సంఘం, దేవుణ్ణి నమ్ముకోం, దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ఈరోజు మనం మేలులు పొందుకోవాలంటే ఏ మేలు పొదువై ఉండదు అంటే దేవుడు ఎవరు ఉంటారంటే దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువయ్యి ఉండదు. 3వ పాయింట్ చదువుతున్నాం చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. వంతులు చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక. మీరు సంపూర్ణులను అనునాకులను ఏ విషయంలోనూ పొదవలేని వారునై ఉండునట్లు, ఏ విషయంలోనూ పొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగితే. ఎప్పుడున్నారంటే ఓర్చుకునే వారుగా ఉండాలంటే. ఎవరు కొదవలేని వారు ఉంటారంటే ఎవరైతే ఓర్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కొదవలేని వారుగా ఉంటారు. ఓర్పు గలవారు కొదవలేని వారుగా ఉంటారు. తొందరపడేవారు దారి తప్పిపోతారు. తొందరపడేవాడు ఎప్పటికీ దారి తప్పిపోడు. ఓర్చుకునేవాడు కొదవలేని వాడుగా ఉంటాడు. ఈరోజు మనకు ఓర్పు, ఈరోజు ప్రార్థన చేస్తాం, రేపే జరగాలి, వారానికన్నా జరిగిపోవాలి. అయితే కదా దేవుడు మనం మర్చిపోయినాలే, మేము ఎందుకు ఇంక ప్రార్థన చేయాలనుకుంటా ఉంటాం. తొందర అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే ఓర్చుకోండి, మీకు కొదువులన్నిటి నేను లేకుండా చేస్తాను. ఈరోజు మన ఓర్పు లేకుంటే చాలా పనులు చెడిపోతాడు. కారణం ఏమంటే ఓర్పు లేక తొందరపడి మాట్లాడడం, తొందరపడి ఆలోచన చేయడం, అన్ని తొందరగా చేయండి అంటే చెడిపోతూ ఉంటాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఓర్పు కలిగి ఉండండి అంటున్నాడు. ఓర్చుకోండి, ఓర్పు ఉండేవాడు కొదువలేని వాడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటాడు. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే చూడండి, లూకా సువార్త 21:19 ఎంత గొప్ప మాట ఉన్నారు చూడండి. ఓర్పు చేత ఎప్పుడు ఏం దక్కించుకుంటామో చూడండి. ఓర్పు చేత ప్రాణాలు దక్కించుకుంటారంట. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను ఇప్పుడు ఓర్పు చేత ప్రాణాలు ఎంత దక్కించుకుంటాము? ఒక కష్టం వచ్చింది అనుకో, ఓర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటాను. ఎందుకు చేసుకుంటారు చెప్పండి? ఆత్మహత్యలో ఓర్చుకోలేక. ఎంత కష్టం వచ్చిందంటే నేను ఒకటే కష్టం అనిపిస్తున్నాను, దేశంలో ఎవరికి కష్టాలు రాలేదేమో అనుకోవడం ఓర్పు లేక చనిపోతాను. ఎంత ఎంత ఈ దినాలలో పేపర్లో కానీ టీవీ న్యూస్లో కూడా చూస్తూ ఉంటాము. ఎంత చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటాను ఓర్చుకోలేక. చిన్న విషయాలే, ఏంది చాలా చిన్న విషయాలు, అవి చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంటాయి. అంత చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకుంటాం. ఎందుకంటే ఓర్పు లేక. అందుకే దేవుడు వాక్యం మీద ఏం రాయించినాడంటే మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకుంటారు. మీరు ఓర్చుకోండి. ఇది నాన్న
మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఎవరైనా ఒక మాట అన్నా కూడా ఓర్చుకోవాలి. ఎవరైనా ఒక మాట అన్నా ఓర్చుకోవాలి. ఓర్చుకోకపోతే మనం చాలా కోల్పోవాల్సి వస్తాం. మనకు అందుకే దేవుడు చెప్తున్న ఓర్చుకున్న వాడికి ఏ కొదువా ఉండదు, దేవుని మేలు చేస్తా అంటున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమ 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుతూ. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంట? గర్వపడాలి. అతిశయం అంటే గర్వం. అవి వచ్చినప్పుడు ఎట్లా గర్వపడాలంటే శ్రమ ఓర్పును పుట్టిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఓర్పు వస్తుందంట. ఓర్పు వచ్చినప్పుడు ఏమొస్తుంది? పరీక్ష వస్తుందంట. పరీక్ష ఏం చేస్తుంది? నిరీక్షణ వస్తుంది. ఈరోజు విలువైన వాళ్ళకి ఎక్కువ పరీక్షలు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. విలువలేని వాళ్ళకి పరీక్షలు రావు, కష్టాలు రావు. విలువైన వాళ్ళకే కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఇనుప కడ్డి ఎత్తకపోయి ఎవరికైనా ఇస్తే ఏమంటాడు? ఇనుపదంటే ఏమంటాడు వాడు? ఇనుపదే లేదు పక్కన వేసుకుంటాడు, అంతే కదా. అదే బంగారం ఎత్తకపోతే ఏం చేస్తాడు? కొదవ పెట్టాలనుకో, ఏం చేస్తాడు చెప్పండి? నేను దాన్ని ఏం చేస్తాడో గీకి పరీక్ష చేస్తాడు. నువ్వు ఇనుప సామాను ఎత్తకపోతావు, 10 కేజీలు ఉంటుంది ఇనుప సామాను, మిగిలింది అనుకో, ఎవరి దగ్గరికి గుజరీ వాడికి గడి దగ్గర తీసుకుపోతాయి. ఇది ఇనుప సామాను కానీ అంటే ఆ ఇనుప సామాను కాదని దాన్ని ఏమైనా పరీక్ష చేస్తాడా? ఎత్తాడు, వేసే అంటాడు, దాని డబ్బులు ఇస్తాడు. అదే బంగారు నువ్వు జాగ్రత్తగా పెట్టలేదు ఇవి ఆడిస్తే 1-2 సార్లు పరీక్ష చేసేవాడు కొంటాడు. ఎందుకు? అది విలువైంది కాబట్టి. ఈరోజు నువ్వు నేను విలువైన కాబట్టి మనకి పరీక్షలు ఎక్కువ వస్తాయి, కష్టాలు ఎక్కువ వస్తాయి, శ్రమలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే నీవు దేవుని దృష్టికి విలువైన వాడివి. నువ్వు వస్తున్నాయి, నువ్వు బాధపడాల్సిన పనిలా, నువ్వు ఓర్చుకో, నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. అదే సాధారణమైన మనుషులకు ఏం లెక్కలేక రాదు. వాళ్ళు ఇనుముతో సమానం, మనం బంగారుతో సమానం. కాబట్టి మనకు ఎక్కువ కష్టాలు, పరీక్షలు ఎక్కువ వస్తాయి, శ్రమలు ఎక్కువ వస్తాయి. ఈరోజు మనం ఆలోచన కలిగి ఉన్నాం. ఈరోజు నీకు పదే నీకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వు విలువైన దానివి, విలువైన వాడి కాబట్టి నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. ఆ పరీక్షల ద్వారా ఓర్పు వస్తుంది, ఓర్పు ద్వారా నిరీక్షణ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావో దేవుడు నీ జీవితంలో కొదువులు లేకుండా చేస్తాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ఏ ఓర్పు రావాలంట? క్రీస్తు చూపిన ఓర్పు మన హృదయంలోకి రావాలి, మన హృదయంలో ప్రేరేపించాలి. క్రీస్తుకి ఎంత ఓర్పు అంటే మనం ఓర్చుకోలేము అంత ఓర్పు. క్రీస్తును, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎంత కొట్టినారో అవన్నీ మనం ఆ సినిమాలలో చూస్తూ ఉంటాం. ఒక చరిత్రకారుడు ఏం చెప్తారంటే ఆయన కొట్టి ఆయన ముఖం మీద అందరూ ఊడ్చినారంట. 12,000 మంది ఊడ్చినారంట. కొంచెం ఊడ్చినా కూడా ఎంత అవుతుంది చెప్పండి? కారిపోయిందండి ఇదంతా. అంత అవమానం చేసినారు. కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేయాలి. ఆయన ఓర్చుకున్నాడు. ఎవరి కోసం ఓర్చుకున్నాడు? ఆ కష్టాలన్నీ ఎవరి కోసం ఓర్చుకున్నాడు చెప్పండి? కష్టాలన్నీ ఎవరి కోసం ఓర్చుకున్నాడు? మన కోసం. ఇప్పుడు మనకు తీర్పు తీర్చేది కూడా ఆయనే. ధవల సింహాసనం మీద తీర్పు తీర్చేది కూడా ఆయనే. ఎందుకు? మన కష్టాలు, మన నష్టాలు, మన అవమానాలన్నీ ఆయన భరించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారికి అంత ఘోరమైన శిక్ష అనుభవించి తిరిగి మృత్యుంజయుడు లేచాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు భూమి మీదను పరలోకమందును ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయన అధికారం పొందినవాడు. ఈరోజు మనము ఓర్చుకుంటే దేవుని ఓర్పు రావాలని దేవుడు చెప్తాను. ఆ ఓర్పు ఎట్టున్నదంటే దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు
కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక. క్రీస్తుకున్న ఓర్పు మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు చూపిన ఓర్పు మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు ఆ స్థితిలోకి ఎప్పుడు వస్తామంటే దేవుని మాటకు విధేయత చూపినప్పుడే, దేవునికి లోబడినప్పుడే. 3 పాయింట్లు చెప్పుకున్నాం. ఒకటిది ఎవరు కొదవలేని వారు ఏంటారు? దేవుని భయపడేవారు, భయభక్తులు కలిగేవారు. రెండోది దేవుని ఆశ్రయించేవారు. మూడోది ఇప్పుడే చెప్పుకున్నాం, ఓర్పు కలిగిన వారు. ఓర్పు కలిగిన వారు ఏ మేలు కొదవలేదు, వారు కొదువు లేని వారు ఉన్నారు. 4వది చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఎవరు కొదువు లేని వారు ఉంటారంటే దేవుడు ఏదిస్తే దానికి సంతృప్తిగా చాలు నాయన అనేవాడు కొదువు లేకుండా ఉంటాడు. కొంతమందికి ఎన్నున్నా కూడా ఏదో ఒక ఆశతోనే ఉంటారు జీవితం. వాళ్ళకి ఇక్కడికే ఫుల్ స్టాప్ అనేది ఉండదు. వీటికి చాలు అనే మాట ఉండదు. అందుకే జలగకు ఇంత చాలు ఉన్నదంట. జలగకు ఇమ్ము అని అంటారు బైబిల్లో, సామెతల గ్రంథంలో. ఇమ్ము అంటాడు. దానికి ఎంత తాగిన రక్తం దానికి ఇంక చాలు అనిపించదు అంట. దానికి జలగకు తృప్తి ఉండదంట. ఈరోజు మనం కూడా దేవుని విషయాల పట్ల దేవుని వాక్యము విన్నప్పుడు మనము కొదువు లేని వారుగా ఉండాలి అంటే మనము జాగ్రత్త కలిగి ఉండాలంటాం. అలాగే ఏం చెప్తుంటే సంతృప్తి కలిగి ఉండాలి. కొదువు లేని వారుగా ఉండాలంటే సంతృప్తి కలిగిన దాంట్లో సంతృప్తి. ఇద్దరికి ఎండ ఎక్కువ ఉన్నది. ఎండల కాలంలో ఎండల కాలంలో వచ్చినారు. ఒకరికి 1/2 గ్లాసులో 1 గ్లాసే నీళ్ళు ఉన్నాయంట. ఇంటికి వచ్చినారు, 2 వచ్చినారు. ఒకరికి 1/2 గ్లాసులు పోషిస్తే అమ్మాయ 1/2 గ్లాసు దొరికినాయని తృప్తిగా తాగినాడు. ఇంకొకడు 1/2 గ్లాసేనా అని తృప్తి లేకుండా తాగినాడు. అంటే విషయం ఏమి? ఇద్దరికి సమానమే కదా గ్లాసు. 1 గ్లాసు ఉండిచ్చాడు, అర్థం కరెక్ట్గా పోషించినాడు. ఆయన ఉండేది 1/2 గ్లాసే, నువ్వు అర్థం తాగు, నువ్వు అర్థం తాగి గొంతు తడుపుకొని ఆయన అంటే వీనికి తృప్తి ఉంది, వానికి తృప్తి లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు అంటే మీకు కలిగి ఉన్న వాడితో సంతృప్తిగా ఉండేవాడు. ఎవరైతే సంతృప్తిగా ఉంటాడో వాడు కొదువు లేని వాడుగా ఉంటాడు. నువ్వు ఎన్నుకున్నా ఏదో ఒకటి కొదువు గురించి ఆలోచన చేస్తాడు. నీకు ఎప్పుడు జీవితానికి మనసుకు నెమ్మది ఎప్పుడు ఉండాలి? ఏదో ఒకటి కావాలని తాపత్రయపడుతూనే నువ్వు పరుగు తీస్తూ ఉంటే నీ జీవితంలో నీకు కొదువనే ఉంటుంది, కానీ వీటికి చాలు అనేది నీకు ఎప్పుడు వస్తుంది? రాదు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే పిలిపిలకు నా కొదువులో కలిగినందు నేను ఇలాగ చెప్పడం లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను, సంతృప్తి కలిగి ఉన్నాను నేర్చుకున్నాను అంటున్నాను. అలాగే ఏప్రిల్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడి తృప్తి. ధనాపేక్ష లేని వారే. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనము కావాలని ఆశపడే వారి కీడులకే మూలము. మీకు కలిగిన దాంట్లో సంతృప్తిగా ఉండండి. ధనాపేక్ష లేని వారేనండి. దేవుడు మీకు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో సమృద్ధిగా ఉండండి, సంతృప్తిగా ఉండండి అని దేవుడు అడుగుతాడు. వాళ్ళకు కొదువు ఉండదని దేవుని వాక్యము చెప్తూ ఉన్నాడు. ధనాపేక్ష లేని వారే మీ కలిగిన వాటితో సంతృప్తిగా పొంది ఉండండి అంటున్నాడు. అలాగే కీర్తన 107వ కీర్తన 9వ వచనంలో చూస్తే ఏలయనగా ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆశ కలిగి సంతృప్తి కలిగి ఉన్నట్టయితే నిన్ను మేలుతో నింపుతాడు దేవుడు. నీకు ఏ కొదువా ఉండదు. నువ్వు దురాశ పడితే ఆశలకేమీ అడ్డు రాదు. అందుకే
ఒక మాట ఉన్నది, దుఃఖానికి మూలమేవి దురాశ దుఃఖానికి చేటు అంటారు. ఇంకొకటి బుద్ధుడు ఏం చెప్తాడంటే దుఃఖానికి కారణము కోరికలు అంటారు. ఎప్పుడైతే ఆ కోరిక తీరకపోతే నువ్వు బాధపడు. ఆ కోరికలే మన దాంట్లో కూడా బైబిల్లో కూడా ఉన్నది, కోరిక సిద్ధించకపోవట హృదయం నొచ్చుకొని అనే మాట. అది కరెక్ట్గా నాకు రాలా మాట, గుర్తు రాలా. అంటే కోరిక తీరకపోతే హృదయం ఏమవుతుంది, నొచ్చుకుంటుంది, బాధపడతాం. ఆ కోరిక లేకపోతే ఏ పంచాయతీ లేదు. అవునా కదా, నాకు పలానా వస్తువు కావాలి అనుకుంటా ఉంటే దుఃఖపడతా ఉంటుంది. అది తీరకపోయే దుఃఖం పెరుగుతూనే ఉంటుంది. ఆ కోరిక లేకపోతే నాకు వద్దు అనుకుంటే దుఃఖం ఉండదు, మనసుకు నెమ్మది ఉంటుంది. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాలన్నింటినీ ఆలోచన చేస్తాం. ఎవరు తృప్తి కలిగి ఉంటారంటే సంతృప్తి కలిగి ఉన్న వారికి కొదువ ఉండదు. నీకు సంతృప్తిగా ఉంటే ఇంక కొదువే ఉంటుంది, నిండుగా ఉంటాం. అదే కదా, తృప్తి కలిగి ఉండాలా. అలాగే చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయము 53వ వచనంలో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 53వ వచనం. లూకాసు వార్త 1:53. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో నింపుతాడు, ధనవంతులు వట్టి చేతులతో పంపించేస్తారు. వట్టి చేతులతో పంపిస్తారు. దేవుడు నువ్వు ఆకలి కొని దేవుని సన్నిధికి వచ్చే నిన్ను మంచి పదార్థాలు ఇచ్చి దేవుడిని పోషిస్తారు. కానీ ధనవంతుడుగా విరవీగుతో పోతే వాడికి వడ్డీ చేతులే మిగులుతాయి, ఏమీ ఉండదు. ఈరోజు సంతృప్తి కలిగి ఉండాలంటే, సమృద్ధిగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే సంతృప్తి కలిగి ఉంటేనే వాడిని కొదువు లేకుండా ఉంటారు. ఒకరోజు ఒక రాజు పంపించినాడంట, ఎవరిని, మంత్రిని పంపించినాడంట. మంత్రి, నువ్వు దేశమంతా తిరిగి సంతృప్తి కలిగిన వాడిని, ఏ ఆశ లేనండి, దుఃఖం లేనండి, బాధ లేనండి, ఒకరిని పట్టుకొని రా అని పంపించినాడంట. బాగా నెమ్మదిగా ఉండండి, నాకు ఏం తక్కువ లేదనే వాడిని ఒకరిని పట్టకురా అన్నాడు. పట్టకురాకపోతే వాడు ఎక్కడికి పోయినా ఎవరు అడిగినా కూడా రాజ్యం అంతా తిరిగినా ఏదో ఒకటి చెప్తాడంట, నాకు అది లేదు ఇది లేదు, ఆ కొదవ ఈ కొదవ అని. ఇంకా సరే అలసిపోయి ఒక దగ్గర రాజు కూడా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటే ఎదురుగా గుడిసి ఉండింది. ఆ గుడిసెలో సంచి పట్టు వేసుకొని పండుకొని నిద్రపోతా ఉన్నాను. మనకి ఏం లేదండి, గుడిసెలో నిద్రపోతా ఉంటే లేపినాడు, పోయి ఏమన్నా అంట, నీకేమో తక్కువ, నాకేం తక్కువ సార్, నాకేం తక్కువ లేదు, నాకేమీ తక్కువ లేదు, నేను సంతృప్తిగా ఉండాలి, నాకేం కొదువ అయితే ఏమీ లేదండి. మరి ఏం లేవు కదంటే అదే నాకు సంతృప్తిగా ఉన్నాను, నాకు అంత పర్ఫెక్ట్ కూడా, నాకు ఆశ అట్టాడు ఏమి లేవు, నేను చాలా నెమ్మదిగా ఉన్నాను, నాకు దురాశ అట్టాడు ఏమీ లేవు, నాకు నేను కష్టపడతాను, పని చేసుకుంటా, వచ్చి సాపు మీద పండుకుంటా, సంచిపట్ట సుఖంగా ఉండా, నా అంత సుఖంగా ఉండేది ఎప్పుడు లేడని చెప్పినాడు. సరే అని ఆ రాజుగాడికి తీసుకున్నాడు. తీసుకుపోతే ఈడే ప్రపంచంలో అంతా, మన దేశంలో అంతా నెమ్మదిగా ఉండే దేవుడు ఉన్నాడంటే వాడు వీడే ఏం చేసినాడు. వీడికి నెమ్మది లేకుండా చేయాలంటే ఏం చేయాలా అన్నాడు రాజు అడిగినట్టు. నేను చేస్తాను అన్నట్టు మంత్రి. వాడు పోయేసి మళ్ళా పనికి పోయినాడు, అన్నం చేసుకుని తిన్నాడు, వాని గుడిసెలో పడుకోని ఉంటే వానికి తెలియకుండా పోయేసి మంత్రి 98 బంగారు నాణ్యాలు వారి తల కింద పెట్టి వచ్చినాడు. 98 బంగారు నాణ్యాలు పెట్టి వచ్చినాడు. 98 బంగారు నాణ్యాలు పెట్టి వస్తే వాడు నిద్ర లేచి చూస్తే మూట తగిలింది తలక. అన్నీ ఇచ్చినాడు, ఎచ్చితే 98 ఉన్నాయి. 100 చేయాలని పంతం కట్టుకున్నాడు. 100 చేయాలని పంతం కట్టుకొని పగలు రేయి నిద్ర ఆహారం లేకుండా, తిండి కూడా సరిగా తినకుండా కష్టపడడానికి మొదలుపెట్టినాడు. కష్టపడడానికి ఎందుకు? అప్పుడు దాకా వాడికి సంతృప్తిగా ఉన్నాడు. ఈ బంగారం లేనప్పుడు వాడు సంతృప్తిగా ఉన్నాడు, ఏ వ్యసనం లేకుండా ఉన్నాడు, ఏ బాధ లేకుండా ఉన్నాడు. ఎప్పుడైతే 98 వచ్చాయో వానికి ఆశ ఎప్పుడు 100 చేయాలా, ఇంక 2 కొదువు ఉన్నాయి, ఆ 100 బంగారు వరహాలు సంపాదించిన దాకా నిద్రపోని చెప్పేసి
వాడు కాయ కష్టం చేసి నెమ్మది లేకుండా ఎవడు పని పిలిచినా పెంచకపోయి నేను వచ్చి పని చేస్తా, నేను ఆడికి వస్తా, ఓవర్ డ్యూటీలు అంటారు చూస్తారా, డ్యూటీ 8 గంటలు చేసి ఓటీ కూడా చేసేదానికి మొదలు పెట్టాడు. ఏమి వానికి ఇప్పుడు ఏమైంది? దానికి వారి జీవితంలో నెమ్మది లేదు, 2 సంపాదనకి నెమ్మది లేదు. ఇప్పుడు ఈరోజు మన జీవితంలో కూడా తృప్తి కలిగి ఉన్నవాళ్ళు తృప్తిగా ఉంటే నెమ్మదిగా ఉంటాం, లేదంటే ఏం చేస్తాము? నెమ్మది లేకుండా ప్రయాసపడతాం, గాలికి ప్రయాసపడతాం. ఈరోజు కొదువు లేని వారుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటి ఏం చెప్తున్నాం? భయభక్తులు కలిగిన కొదువ ఉండదు, దేవుడిని ఆశ్రయిస్తే కొదువ ఉండదు. 3వది ఓర్చుకుంటే కొదవలేదు. 4వది సంతృప్తి కలిగి ఉంటే కొదువ. ఈరోజు ఈ 4 విషయాలు తీసుకున్నాం. ఈ 4 విషయాలలో దేవుడితో మనతో మాట్లాడుతున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. మనం కొదువు లేని వారిగా ఉండాలంటే దేవునికి భయపడాలా, ఆయన ఆశ్రయించాలా, ఓర్చుకోవాలా, సంతృప్తి కలిగి ఉంటే మనకు కొదువు అనేది ఉండదు. ఈ 4 లేకపోతే మన జీవితంలో ఎప్పుడు కొదువుతోనే మిగిలిపోతుంది. అతకు దానికి కొదువుగానే ఉంటుంది. ఒకవేళ మనం ఆలోచన చేసుకున్నాం, దేవా నేను నీకు భయపడలేదా, నాకు ఓర్పు లేదా, నిన్ను ఆశ్రయించలేదా, తృప్తి లేని జీవితం జీవిస్తున్నాను. ఈ 4 ఒకసారి మనం ఇంటికి వినాక, అన్నం తిన్నాక మంచం మీద పండుకొని ఆలోచన చేసుకోవాలి. వీటి 4 నాకు ఏది లేదు దేవా, నాకు అది దయచేయమని పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. అవి పొందుకున్నాం, మరి కొదువు లేకుండా మన జీవితాన్ని జీవిస్తాం. అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.